చిరంజీవి గారికి ఒక మాస్ లుక్కే అదిరిపోతుంది, కానీ ఇది ఫ్యామిలీ లుక్ ఇట్టు కొడుతుందా లేదా అనేది మా పబ్లిక్ ఆడియన్స్ వినిస్తున్నాం. చాలా మంది సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ అనే వీళ్ళు ఒకటి మన వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్యలో ఒక సాంగ్ వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమా టైప్ ప్లాన్ చేశారు, ఇద్దరు నాట్ సాంగ్ టైప్ ప్లాన్ చేశారు. అది కూడా అంత అనిపించలేదు, కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు అంత అనిపించట్లేదు. అండ్ చిరంజీవి గారు మీరు కొంచెం నాకు ఏమో సార్, నాకు మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీ మూవీస్ నేను చూస్తాను కాబట్టి మీకు ఈ ఫ్యామిలీ మూవీ నాకు నచ్చలేదు నా ఫీలింగ్. చిరంజీవి గారిని వెంకటేష్ గారు ఏమైనా డామినేట్ చేశారా? వెంకటేష్ గారు కొంచెం ఆ డైలాగ్ వల్ల కొంచెం అనిపిస్తుంది, కానీ కొంచెం వెంకటేష్ గారి స్టైల్ బాగుంది. కొంచెం మన చిరంజీవి గారు బ్లేజరు అది నచ్చలేదు ఫస్ట్ నాకు. కొంచెం ఏదో పూల చెట్లు ఏదో వాళ్ళతే వేరే టైప్ పెట్టినా బాగుండు. కొంచెం నాకు డిసప్పాయింట్ లో ఉన్నాను. నాకు ప్లీజ్ నెక్స్ట్ టైం మాత్రం వందరూపడి గారు చిరంజీవి గారిని మాత్రం ఫ్యామిలీ మూవీ తీయకండి. మేము ఒక వేరే లెవెల్ అఖండ 2 టైప్ ప్లాన్ చేస్తున్నాం. ఆ టైప్ ఉండాలి మన చిరంజీవి గారు ఫైట్స్ కానీ అండ్ డైలాగ్స్ కానీ అవన్నీ అలా ఉండాలి. మీ ప్రతి ఒక్క ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలుసు. మీరు నిజంగా డిసప్పాయింట్ అయ్యారు కదా ఫ్రెండ్స్, డిసప్పాయింట్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. మా అనుకున్నంత ఉండదు అనిపిస్తుంది నాకు. మీ ఆడియన్స్ మీరు ఏమనుకున్నా సరే కానీ ప్రభాస్ సినిమా దెబ్బేస్తుంది అంటావా? ప్రభాస్ గారి సినిమా మాత్రం ఒక లెవెల్లో ఊహించుకుంటున్నారు. ఏంటో పబ్లిక్ ఆడియన్స్ ఏందో కానీ క్రొకడైల్స్ ముసళ్ళు పట్టుకుంటున్నారు, ముసళ్ళు పట్టుకొని వీడియో తీస్తున్నారు. ఆ ముసళ్ళు కరువా ఉత్తప్పుడే వీడియోలో భయము అంత బలం ఉంటుంది. ఆ ముసళ్ళు పట్టుకొని వీడియో చేస్తున్నారు. అసలు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి భయం లేదు మా వాళ్ళకు. ప్రభాస్ అంటేనే ఒక భయం. అతను ఒక ఎంట్రీ ఒక థియేటర్లో ప్రభాస్ గారి ఒక ట్రైలర్ చూసినా కానీ ఒక వీడియో చూసినా కానీ అతను లుకింగ్ కానీ అతను డాన్స్ కానీ ఏదైనా స్పిరిట్ మన పోస్టర్ రిలీజ్ ఉంది దానికి మాత్రం పిక్చర్ ట్రోలింగ్. బ్రహ్మానందం గారు ఆయన మా దేవుడా వేరే ఉంది. కానీ ఈ సంక్రాంతి మాత్రం అయితే 7 సినిమాలు ఉన్నాయి. మరి ఏ సినిమా ఇట్టు కొడుతుంది అంటే చిరంజీవి సినిమా ప్రభాస్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. పాపం రవితేజ గారిని మర్చిపోయారంటవా? రవితేజ సినిమా కూడా ఉందంట కదా. భర్త మహాశైలకు విజ్ఞప్తి, భర్తలందరూ సినిమా చూడాలి. ఏంటంటే భర్తలు ఏ విధంగా మన భార్యలతో ఆ టైప్ ఉంటుందో మరి ఏ టైప్ ఉంటుందో. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్న మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఆడియన్స్ మన ప్రభాస్ గారి మూవీ గురించి చాలా ట్రోల్ అవుతుంది. రాజాసాబ్ మూవీ మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుందని చెప్పేసి గెస్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం మరి ఏ సినిమా ఇట్టు కొడుతుందో చూద్దాం. ఇప్పుడు చాలా మన విజయ్ గారి మూవీ ఉంది, రవితేజ మూవీ ఉంది అండ్ చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఈ మూవీ నేనైతే స్నానం చేసి మళ్ళీ ఫోన్ చూడండి. మన పనా పాట జాబా ఏమన్నా ఏం లేదు మాకు. సంక్రాంతికి సెలవులు బాగానే వస్తున్నాయి. మరి సినిమా హాల్ వాళ్ళు అందరూ బాదుడే అంటున్నారు. మరి సామాన్యుడు చూడగలుగుతాడా చూడలేడంటావా సినిమాలు? ఇంకొకటి నా ఒక చిన్న ఏదైనా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకేసారి అన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ చూడలేరు సినిమాలు. టికెట్ రేట్ బాగా పెంచారు అనుకోండి, మా అంటే ఒక సినిమా 2 సినిమాలు చూస్తారు. కానీ ఈ ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి టికెట్లు మాత్రం తగ్గించాలి. రేట్స్ తగ్గిస్తే అన్ని సినిమాలు చూస్తాము, అందరం చూస్తాం. కానీ మీరు రేట్లు పెంచుకోలేరు అనుకో, ఆ టికెట్ మొత్తం హౌస్ఫుల్ కాదు, ఎవరు చూడలేరు. అన్ని సినిమాలు 7 సినిమాలు ఇప్పుడే ఉన్నాయి సంక్రాంతికి. అన్ని సినిమాలు మేము చూడాలి కదా. టికెట్ తగ్గించండి, రేట్లు తగ్గించండి, చిన్న రిక్వెస్ట్. ఇంకొకటి మన ఐమాక్స్లో మాత్రం పాప్కార్న్ మాత్రం 300 రూపాయలు ఒకరికి వస్తుంది. కొద్దిగా తగ్గించండి, 100 రూపాయలు పెట్టండి ప్లీజ్. అది కొనలేకపోతున్నాం. లవర్ వస్తే మాత్రం ఇప్పలేకపోతున్నాం. ప్లీజ్ అందరికి చెప్తున్నాను, కొంచెం వాటర్ బాటిల్ 40 రూపాయల మేము తెచ్చుకున్నాం. బయటకు వెళ్ళి తీసుకురానియండి. ఇంట్లో మా వాటర్ ఉంటే ఫిల్టర్ వాటర్ తెచ్చుకున్నాం, తీసుకురానియరు. బయటకు లోపలికి వెళ్ళి తీసుకురానియరు. అల్లే కొనుక్కోవాలి. సమోసా కొంటే ఎంత 80 రూపాయల సమోసా 80 రూపాయలు, పాప్కార్న్ 300 రూపాయలు, కోకు అంటే కోక్ ఎంత 100 రూపాయలు 200 రూపాయలు 100 రూపాయలు కోక్ చిన్న గ్లాసులో పోషిస్తారు. అలా కొనలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి అందరు చెప్తున్నాను, టికెట్లు తగ్గించాలి. చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, చాలా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మూవీ టికెట్స్ తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమాక్స్లో తగ్గించండి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఐమాక్స్కి వస్తారు, వెళ్ళడానికి రారు. అంతే అంటావు.